హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చి బ్యాటరీ ఛార్జర్, లిథియం బ్యాటరీస్. ఇవి గడియారంలో బ్యాటరీలు కాకుండా రీఛార్జబుల్ బ్యాటరీస్. వీటికి ఛార్జ్ చేయడం ఎలాగన్నది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఇవాళ వీడియో. బ్యాటరీ ఛార్జింగ్, ఇది ఛార్జర్ టైపు. ఇంకా లిథియం బ్యాటరీస్కి ఎలా పడితే అలా ఛార్జ్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేద్దామా వీడియో. రండి. చూడండి ఫ్రెండ్స్, ముందు మనం బ్యాటరీ సరిపడగా పొడవు, బ్యాటరీ హైటు సరిపడగా ముక్కలు తీసుకుందాం. పీసెస్ కట్ చేసుకోండి. ఆ కట్ చేసుకునే పీసెస్ శాండీ పేపర్ తోటి షైనింగ్ చేసేసుకోండి. మనకు బాక్స్ కరెక్ట్గా వస్తుంది అప్పుడు. చూడండి ఫ్రెండ్స్, శాండీ పేపర్తో షైనింగ్ చేసుకున్న పీసెస్ని బాక్స్ టైప్లో అంటించేసుకోండి. నేను ఫెవిక్విక్ వాడుతున్నా, ఫెవిక్విక్తో అంటించేసుకోండి, స్పీడ్గా అనుకుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను 1 ఇంచ్ పైప్ తీసుకున్నాను, కరెంట్ పైపు. 1 ఇంచ్ పైప్ తీసుకొని అది బ్యాటరీ సరిపడగా బ్యాటరీ పొడవు తీసుకోండి. తీసుకున్న తర్వాత 2 ముక్కల కింద చేసి, చూడండి నేను ఎలా చేస్తున్నాను. 2 ముక్కల కింద చేసి 2 బ్యాటరీలు పెట్టేలాగా సెట్ చేస్తాను. మీరు కూడా అలా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఛార్జింగ్ మోడ్యూల్ ఎక్కడ ఫిట్ చేస్తున్నామో చూసుకొని అక్కడ ఇండికేటర్లు కనబడేలాగా, మనకి ఛార్జింగ్ ఎక్కేటప్పుడు ఇండికేటర్ కనబడుతుందిగా, ఆ ఇండికేటర్ లైట్లు కనబడేలాగా చిన్న చిన్న హోల్ వేసుకోండి 2. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఛార్జింగ్ మాడ్యూల్కి కనెక్షన్ ఇస్తున్నాను. సోల్డరింగ్ కరెక్ట్గా చేసుకోండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఉండాలి. సోల్డరింగ్ చాలా స్ట్రాంగ్గా చేసుకోండి, మళ్ళీ ఊడిపోతుందేమో. చూడండి ఫ్రెండ్స్, షోల్డరింగ్ కట్గా చేసేసుకున్నాను స్ట్రాంగ్గా. ఇకపోతే మనకి ఛార్జర్ పెట్టడానికి హోల్ వేసుకున్నాను. చూడండి, ఆ మోడల్ అనేది కరెక్ట్గా ఉండాలి.
చూడండి ఫ్రెండ్స్, నేను డబుల్ గమ్ టేప్ తోటి ఆ బోర్డుని అంటించుకుంటున్నాను కదలకుండా. మనం ఇందాక బోర్డుకి షోల్డరింగ్ చేసిన వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్లు లాక్కోవడానికి నేను ఫస్ట్లోనే కిందకి చిన్న హోల్ ఇచ్చాను. అలా హోల్ ఇచ్చుకోండి, ఖాళీ ఉంటేనే కదా వైర్లు బయటకు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేను బ్యాటరీలు పెట్టి బ్యాటరీ ఎక్కడికైతే అవుతుందో అక్కడికి మార్క్ చేసుకున్నాను. ఇకపోతే ఆ స్ప్రింగ్లు వచ్చి నాకు పాత టీవీ రిమోట్ ఉంది ఫ్రెండ్స్, అది పోయిందంటే దాని స్ప్రింగ్లు తీసుకొని పెడుతున్నాను దీనికి, మళ్ళీ వచ్చింది కానీ పాత రిమోట్ ఫ్రెండ్స్ అవి తీసేసాను. చూడండి ఫ్రెండ్స్, నేను ప్లస్ 2 ఓవర్ పెట్టుకున్నాను, మైనస్ 2 ఓవర్ పెట్టుకున్నాను. మనం ఛార్జింగ్ ఎక్కించుకుంటున్నాం కాబట్టి ఇలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా బ్యాటరీ సెట్ అయ్యే పొజిషన్లో ఫిట్ చేసుకోండి. వీటిని స్ప్రింగ్స్ని ఫిట్ చేసేసుకున్నాక మనకు బ్యాక్ డోర్ కూడా వేసేసి ఫెవిక్విక్తో అంటించేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఇండికేటర్లు కనబడేలాగా హోల్స్ వేసుకున్నాను కదా, క్యాప్ అది. ఇక మన కనెక్షన్లు అన్నీ అయితే అయిపోయి పైన క్యాప్ వేసేద్దాం. క్యాప్ వేసేసి షాండీ పేపర్ తోటి ఇంకొంచెం బాక్స్ని అందంగా చేసుకుందాం, నైస్గా వచ్చేలాగా. షాండీ పేపర్తో షైనింగ్ అయిపోయిన తర్వాత నేను కలర్ ఎక్కిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గ్రీన్ కలర్ ఎక్కిస్తున్నాను, మీరు మీ దగ్గర ఉన్న కలర్ ఎక్కించండి. కలర్ ఎక్కించేసుకుంటే మన లిథియం బ్యాటరీ ఛార్జర్ రెడీ అయిపోయినట్లే. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి మన లిథియం బ్యాటరీ ఛార్జర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. నాకు వీడియో పెడతానికి టైం లేదు, సో ఛార్జింగ్ ఎక్కుతున్నది అది చూపించి ఆపేస్తున్న వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇండికేటర్స్ రెడ్ లైట్ వెలిగిందంటే ఛార్జింగ్ ఎక్కుతున్నట్లు, ఫుల్ అయిపోయిన తర్వాత బ్లూ లైట్ వెలుగుతుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.